అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఎదురు చూస్తుంది. ప్రధాని చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ప్రధాని అనుమతి కోసం అధికారులు పిఎంఓ ఆఫీస్ కి ఆ మధ్యనే లేఖ రాశారు. ప్రధానికి వీలు అయిన తేదీలు చెబితే ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటామని పేర్కొన్నారు. జూలై 5న ప్రధాని మోడీ అనుకున్న వచ్చేందుకు వీలు చేసుకుంటే కార్యక్రమం బ్రహ్మాండంగా జరిపించేందుకు కూడా అంతా సిద్ధం చేశారు. అయితే మరో 2 రోజులలో 5వ తేదీ వచ్చేస్తుంది. పిఎంఓ నుంచి ఇప్పటి వరకు అయితే ప్రధాని టూర్ షెడ్యూల్ అన్నది ఖరారు కాలేదని అంటున్నారు. ప్రధాని పూర్తి బిజీగా ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఒకవేళ జూలై 5వ తేదీ కాకపోతే 8వ తేదీ కూడా రెడీగా ఉంచుతున్నారు. ప్రధాని ఓపెన్ చేశాక జూలై 8 నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు జూలై 5వ తేదీ దగ్గర పడుతుంది. దాంతో లాస్ట్ మినిట్ లో ఏమైనా జరిగితే తప్ప అయ్యేది కాదని అంటున్నారు. పోనీ 8వ తేదీ అవుతుందా అంటే దాని మీద కూడా ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదని చెబుతున్నారు. ఇక ఈ నెల 13వ తేదీ దాటితే ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢం అంటే శూన్య మాసం. దాంతో నెల రోజుల వరకు శుభ ముహూర్తాలు ఉండవని అంటున్నారు. మరోవైపు చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి జరుగుతున్నాయి. కనీసం నెల రోజుల పాటు అయినా ఈ సమావేశాలు జరుగుతాయని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. దాంతో బిజీగా కేంద్ర పెద్దలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రారంభించినా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ ని కొనసాగించాలని చాలా మంది కోరుతున్నారు. ఎందుకంటే 60 కిలోమీటర్ల దూరం అయితే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉంది. దాంతో కనెక్టివిటీ రోడ్లు అన్నవి కనుక తయారీ అయ్యేంత వరకు విశాఖ ఎయిర్పోర్ట్ ని వినియోగించాలని కోరుతున్నారు. దాంతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఓపెన్ అయినా కాకపోయినా పెద్దగా తొందర అయితే ఎవ్వరికి లేదని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆగస్టు 12 తర్వాత శ్రావణ మాసంలో మళ్ళీ మంచి రోజులు ఉన్నాయని అంటున్నారు. అప్పటికి వర్షాకాల సమావేశాలు పూర్తి అయ్యి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి ప్రధాని రావచ్చు అని ప్రచారం సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.